ఇష్టమైతే చెప్పు, అతనికి నీ కారు కావాలి. రేట్ ఫిక్స్ అయితే రెడీ క్యాష్. ఎక్కువ మాటలు. ఆ పాత కారు ఎవరు కొంటారో నువ్వే చెప్పు. అది జరుగుతుందా? మీ నాన్న ఒప్పుకుంటారా? నాన్నగారితో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మనకి డబ్బులే కదా కావాలి. అనే ఆ మనిషి ఎవరు చూపించండి. సరేరా, రండి. 1.5 అడిగితే కనీసం 1 ఇస్తారు. 1.5 అంటే అంతే. నువ్వు చెప్పిన రేటే నేను చెప్తాను. బార్గెన్ చేయాలంటే మీరే మాట్లాడుకోండి. అది అప్పుడు కదా. తర్వాత పని అయిపోయిన తర్వాత నన్ను మర్చిపోవద్దు. తర్వాత మీరు నా కళ్ళకే కనిపించకుండా పోతారు. అన్నా మీరు ఇప్పుడే మా మెడ మీద కత్తి పెట్టకండి. మేమేమి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాం. నేను చెప్పాల్సింది చెప్పాను. రండి వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ప్రవర్తించండి. చిన్నపిల్లల వేషాలు అక్కడ వేయొద్దు. మనం వెళ్ళామా, కారం వేసామా, డబ్బులు తీసుకున్నామా, ఇక అంతే. అర్థమైందా? ఇంత భయపడ్డానికి ఎవరున్నారు? అంత పెద్ద ఆయన. నమస్తే సార్. రా. ఏంటి విషయం మిస్టర్ జేవి? అదే సార్, ఆ కారు అంతా మాట్లాడేశాను. ఇతనే ఓనర్, వీళ్ళందరూ తన ఫ్రెండ్స్. నమస్కారం బేటా. హాయ్ సార్. One martini with lime. రేపు మార్నింగ్ చెక్అవుట్. సార్, ఇతను అది నిన్న మీరొక కారు గురించి చెప్పారు కదా. ఎస్, కార్ అతందిగా. అమ్మటానికి వాళ్ళు రెడీ, కొనటానికి నేను రెడీ. మరి ఇంకేంటి? లేదు సార్, మీరు బండి చూడరా? తర్వాత రేటు. బండి నేను చూశాను. ఇంకా మాటలతో ఈజ్ ద ఓనర్. బండి రేటు వాళ్ళే చెప్పాలి, వాళ్ళు చెప్పని. లేదు సార్, అలాంటి బండి దొరకటం కష్టం, అందుకే. అతన్ని చెప్పనివ్వు. 2 లక్షలు, అది నేను చెప్పే రేట్. మావా, ఇదే కదరా మార్టిన్ అంటే? మార్టిన్ కాదురా, మార్టిని. అలాగా? జేమ్స్ బాండ్ ఇతను తాగే ఏదో ఒక బ్రాండే. సూపర్. చాలా గొప్పోడు కదా ఇతను. వెళ్దామారా? ఇంకా ఇక్కడే ఉంటే చెయ్యాల్సి వస్తుంది. సో నేను నా రేట్ని చెప్పాను. సో 1,99,000 ఇచ్చినా నువ్వు నీ బండి ఇవ్వా? సో అది బీ ద మ్యాన్ ఆఫ్ వర్డ్స్. నువ్వు చెప్పిందే కరెక్ట్. సార్, కొంచెం మాట్లాడే. నేను ఎందుకని 2 లక్షలు నేను ఇస్తాను. అది పాత కార్ రేటు మాత్రమే కాదు, ఒక 4-5 రోజు నన్ను కంపెనీ చేసే ఛార్జెస్తో కలిపి. ఆ కంపెనీయా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దానికంటే ముఖ్యం నీ ఫ్రెండ్ ప్రాణం. అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి మీరు కార్తో వస్తారు. 1 లాక్ రెడీగా ఉంటుంది. బ్యాలెన్స్ అమ్మని బయలుదేరే ముందు. సో నేను ఈ డ్రింక్ తాగాలి.
రేయ్ అతను మనల్ని గెటౌట్ అన్నాడా? రేయ్ అదంతా ఏం లేదు, మన పని అయిపోయింది కదా. ఏదో ఒకటి మనకి డబ్బులు దొరుకుతున్నాయి కదా, మనకి ఇప్పుడు రఫీకే కదా ముఖ్యం. ఆ